తిరుపతి జిల్లా రంగంపేటలోని మోహన్ బాబు యూనివర్సిటీలో భోగి సంబరాలు ఘనంగా జరిగాయి. యూనివర్సిటీ ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన భోగి వేడుకల్లో సినీ నటుడు మోహన్ బాబు, శివబాలాజీ, మంచు విష్ణు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా సంప్రదాయబద్ధంగా భోగి వేడుకలను నిర్వహించారు. పండుగలకు ప్రత్యేక విశిష్టత ఉందని సినీ నటుడు మోహన్ బాబు తెలిపారు. మన తెలుగు సంప్రదాయాలను కాపాడుకోవాలన్నారు. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. భోగి మంటేసేద్దామని దానికి ఒక అర్థం ఉంది. ప్రతి పదానికి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. అలాగే బలిచక్రవర్తి పాతాళలోకం నుంచి భూలోకంలోకి వచ్చే రోజు ఆయన బాగా సంతోషపెట్టాలి అంటారు. అందుకని భోగి మంట పాత వస్తువులన్నీ దానిలో వేసేసి మనకు పనికిరానటివి, లేకపోతే పల్లెటూరులో అయితే కంప కొట్టుకొని వేస్తూ ఉంటాం. నేను కూడా ఎన్నోసార్లు చేశాను. అలా వేసి అక్కడొచ్చి బూడిదని తీసుకెళ్ళి అందరం బూడిద విభూదిగా పెట్టుకొని ఆ తర్వాత అక్కడ పెట్టినటువంటి నీళ్లను స్నానం చేస్తే తలంటి స్నానం చేయాలంటారు. అది చాలా మంచిదని. ఆ తర్వాత పెద్దలకు బట్టలు పెట్టుకుంటాం, కోళ్ళ పందాలు ఆడతాం, పశువులు పందాలు ఆడతాం. అన్నీ ఒక కోలాహలంగా ఉంటుంది.